మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకి ఉపాధి పనులు లేని రోజుల్లో ఇటువంటి విద్యుత్ భారాలు మోపడం అనేది ప్రజా సంఘాలుగా కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజున 2022-23లో కాల్చిన విద్యుత్తు ఛార్జీలు అదనంగా మీ మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు అనే పేరుతోటి ఈడీ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, అనేక ఎలక్ట్రికల్ ఛార్జీలు అని చెప్పేసి ప్రజలపై భారాలు 6,072 కోట్ల రూపాయలు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రజలపై వేయడాన్ని మేము తీవ్రంగా ప్రజా సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో అయితే ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే మేము విద్యుత్ భారాలు ప్రజలపై మోపమని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అది నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వాళ్ళకి చేపూరులో నివాసం ఉంటున్నారు అని చెప్పేసి అక్కడ ఒక ఇల్లు ఒకటి చూపిస్తూ ఉన్నారు. ఈ పిఠాపురం మండలంలో అనేక సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ సమస్యలు కూడా మేము ప్రజల వద్దకు తీసుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తాము. ముఖ్యంగా ఈ రోజున సోలార్ పవర్ ప్లాంట్ అదానికి కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ రోజున అమెరికాలో కేసు పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత డబ్బులు తీసుకున్నారు, 17,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి తెలియవస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. దీని మీద భారత ప్రభుత్వం సమగ్రమైన విచారణ సిబిసిఐడి చేత విచారణ చేసి సోలార్ పవర్ ప్లాంట్ ఎవరైతే కుంభకోణం జరిపారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ యొక్క విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రజలపై భారాలు పడకూడదని చెప్పేసి కరపత్రాలు పంపిణీ ప్రచార కార్యక్రమం త్వరలోనే మేము నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలిసేలాగా ఈ విద్యుత్ ఉపసంహరించుకోవాలి. అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.